అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10th క్లాస్‌కి సంబంధించి ఏవైతే ఎగ్జామ్‌లో 100 మార్కులకు ఉంటాయో ప్రతి క్వెషన్ వైస్‌గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివరించబడినటువంటి ప్లేలిస్ట్ ఇది. సింపుల్‌గా మీరేంటంటే ఐ కార్డ్స్ ద్వారా దీన్ని పొందొచ్చు. ఇక్కడ మొబైల్‌లో గనక మీరు చూస్తుంటే ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. లేదా ఎండ్ స్క్రీన్స్ అనేవి వస్తాయి చివర్లో. వాటి ద్వారా పొందొచ్చు. లేదా డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ మీకు పొందుపరచబడి ఉంది. అక్కడి నుంచి మీరు పొందొచ్చు. లేదా సింపుల్‌గా ఇయన్నీ కాదనుకుంటే లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం అధికారికంగా 3 మోడల్ పేపర్స్‌ని వదలడం జరిగింది. ఇంతకుముందు మనం చూసినట్లయితే ఒక మోడల్ పేపర్‌ని వదలడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్‌లో బ్లూ ప్రింట్ ప్లస్ మోడల్ పేపరు అది ఇక్కడ వివరించడం జరిగింది 100 మార్కులకి. అట్లానే సెక్షన్ బి మొత్తం రీడింగ్ కాంప్రహెన్షన్ అవన్నీ కూడా వివరించడం జరిగింది ఆ పేపర్‌కి సంబంధించి. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఏంటంటే 2025కి సంబంధించి 3 ప్రశ్న పత్రాలని వదలడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్‌గా భావిస్తున్నారు. అందుకని ఇదేంటంటే ఫాలో అవ్వడం చాలా మంచిది. వీటిలో నుంచే ఎక్కువ శాతం రావచ్చు అనేటటువంటి విషయం అయితే చాలామంది చెప్తున్నారు. ఇక మనం 37 ప్రశ్నలు ఉంటాయండి. ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ చర్చించాం. లింక్ అని కనుక అడిగినట్లయితే ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు అందజేయడం అయితే జరుగుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్‌కి సంబంధించి అంటే మన ప్రోస్ కానివ్వండి, పోయెట్రీ కానివ్వండి, సప్లిమెంటరీ రీడర్ కానివ్వండి వీటిలో నుంచి ఇవ్వబడినటువంటి ప్యాసేజ్ దానికి అనుగుణంగా అడగబడినటువంటి ప్రశ్నలు మీకు కనబడతాయి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి హీజ్ ఫస్ట్ ఫ్లైట్ అనేటటువంటి పాఠ్యాంశంలో ఇది ఇవ్వడం జరిగింది. హీజ్ మదర్ హ్యాడ్ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ ఫిష్ అండ్ వాస్ ఫ్లయింగ్ అక్రాస్ టు హిమ్ విత్ ఇట్. ఇక్కడ తల్లి పక్షి ఏం చేసింది అంటే తన బిడ్డ మరి ఆకలితో ఉన్నాడు కానీ బద్ధకంతో అక్కడి నుంచి కదలట్లా. ఓ చేప ముక్క తీసుకొని ఎదురు వెళ్ళింది. హీ లీన్డ్ అవుట్ ఈగర్లీ. ఇక తన తల్లి తీసుకొస్తుంది అనుకొని ట్యాపింగ్ ద రాక్ విత్ హిస్ ఫీట్ ఇక ఒక కాలుని అట్లా ఏం చేశాడు రాయి మీద ఇట్లా కొట్టి ఒక్కసారిగా పైకి లేవడం మొదలుపెట్టింది పిల్ల పక్షి. ట్రైంగ్ టు గెట్ నియరర్ టు హర్ యాజ్ షీ ఫ్లూ అక్రాస్ బట్ వెన్ షీ వాజ్ జస్ట్ ఆపోజిట్ టు హిమ్ షీ హాల్టెడ్. ఇక్కడ ఏం జరిగింది మీరు ఇది వచ్చేసి మనకి ఏంటంటే వేరే ప్లేలిస్టులు ఉన్నాయి పాఠ్యాంశాలని ఎక్స్ప్లెయిన్ చేసిన ప్లేలిస్ట్ అవి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కొండ ఉంది ఈ విధంగా కొండ ఉంటే ఇక్కడ పిల్ల పక్షి ఉంది ఇక్కడేమో తల్లి పక్షి ఉంది. వస్తుంది అనుకొని వేగంగా వచ్చేస్తుంది తల్లి రాదు. అట్లానే తన టాలెంట్తో గాల్లో ఎగురుతూ ఉంటుంది తల్లి పక్షి చేప ముక్క పట్టుకొని. ఇది ఒక్కసారికి ఇట్లా వచ్చేసి ఆగిపోద్ది. అమ్మో ఇంకా మా అమ్మ రాలేదేందని ఇలా కిందకు పడిపోద్ది అనమాట. హర్ వింగ్స్ మోషన్లెస్ ద పీస్ ఆఫ్ ఫిష్ ఇన్ హర్ బీక్ almost within reach of its beak. He waited moments in surprise, wondering why she did not come nearer. Then, maddened by hunger, he dived at the fish. ఇక్కడ దాకా వచ్చేసి ఆ ముక్కుకు ఉన్నటువంటి ఏదైతే చేప పిల్ల ఉందో దాన్ని అందుకుందామని పరిగెట్టుకుంటా వచ్చింది. కాకపోతే అది గాలిలో అక్కడక్కడే తిరగాడుతూ ఉండడం అంతే ఆగిపోయింది. ఇదేమో వచ్చేసి టక్కున కింద పడిపోవడం జరుగుతుంది. With loud scream he felt outwards and downwards into space. ఒక్కసారిగా ఖాళీ ప్రాంతంలోకి పడిపోతాడు ఇట్లా. Then a monster terror seized him and heart stood still. ఒక్కసారిగా భయంకరమైనటువంటి భయం అనేది ఒక్కసారిగా వచ్చేస్తుంది అనమాట. He could hear nothing but it only lasted a minute. కొంతసేపటికి చెవులు ఏం పనిచేయాల అయితే అది 1 నిమిషం వరకే ఉంది. నెక్స్ట్ మూమెంట్ హీ ఫెల్ట్ హిస్ వింగ్స్ స్ప్రెడ్ అవుట్వర్డ్స్. ద విండ్ రష్డ్ అగైన్స్ హిస్ బ్రెస్ట్ ఫెదర్స్. దెన్ అండర్ హిస్ స్టమక్ అగైన్స్ హిస్ వింగ్ హీ కుడ్ ఫీల్ ద టిప్స్ ఆఫ్ హిస్ వింగ్స్ కట్టింగ్ త్రూ ద ఎయిర్. హీ వాజ్ నాట్ ఫాలింగ్ హెడ్లాంగ్ నౌ. హీ వాజ్ సోయింగ్ గ్రాడ్యువల్లీ డౌన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం చెప్పుకున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది జరుగుతుందన్నమాట. ఇంకా పడిపోతున్నాడు ఇక తన రెక్కలకి పని చెప్పింది. హీ వాజ్ నాట్ ఫాలింగ్ హెడ్లాంగ్ నో. తలకిందులుగా పడట్లేదు. ఇప్పుడు ఏం చేయండి తన రెక్కలకి పని చెప్పడం మొదలుపెట్టింది.
ఇప్పుడు భయం అనేదే లేదు. హీ ఫెల్ట్ డిజీ, జస్ట్ కళ్ళు తిరిగినట్టు అనిపించినాయి. దెన్ హీ ఫ్లాప్డ్ హిస్ వింగ్స్ వన్స్ అండ్ హీ సోడ్ ఆఫ్టర్వర్డ్స్. ఒకసారిగా రెక్కలు ఆడిచ్చి కదలడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మన ఏదైతే ప్యాసేజ్ ఉందో ముందుగా మనం యాక్చువల్గా ప్రశ్నలు చదువుకోవాలండి. ప్యాసేజ్ కన్నా ముందుగా ప్రశ్నల్లో వాట్ డిడ్ ద సీగల్స్ మదర్ డూ? సీగల్ ఏదైతే పక్షి ఉందో వాళ్ళ మదర్ ఏం చేసింది అంటే మొత్తం చాలా ఉంది. యాక్చువల్గా అయితే మనం ఏం చేసిందంటే తను ఆ ఫిష్ని మదర్ హ్యాడ్ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ ఫిష్ అండ్ వాజ్ ఫ్లయింగ్ అక్రాస్ టు హిమ్ విత్ ఇట్. ఇది చేసింది. ఇది రాయొచ్చు. ఓకే, ఇంకా రాయడానికి చాలా ఉంటుంది, బట్ దిస్ వన్ ఈస్ ద ప్రైమరీ వన్. హిజ్ మదర్ హ్యాడ్ పిక్డ్ అప్, ఇది మొదటిది అవుతుంది. హిజ్ మదర్ హ్యాడ్ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ ఫిష్, ఓ చేపని తీసుకొని ఆ పిల్లకి ఎదురుగా వెళ్ళడం జరిగింది. అది చేసింది. వాట్ సర్ప్రైజ్ ద యంగ్ సీగల్? ఆ పిల్ల పక్షిని ఏం సర్ప్రైజ్గా ఎట్లా ఫీల్ అయింది అంటే హీ వెయిటెడ్ ఇన్ మూమెంట్ సర్ప్రైజ్ వండరింగ్ వై షీ డిడ్ నాట్ కమ్ నియరర్ అండ్ దెన్ మ్యాడెన్ బై హంగర్ హీ డైవ్డ్ ఎట్ ద ఫిష్. ఇది రాయాల్సి ఉంటుంది. హీ వెయిటెడ్ ఎ మూమెంట్ ఇన్ సర్ప్రైజ్ వండరింగ్ వై షీ డిడ్ నాట్ కమ్ నియరర్ దెన్ మ్యాడెన్ బై హంగర్ హీ డైవ్డ్ ఎట్ ఫిష్ అనేది రెండో ప్రశ్నకి సమాధానం అయితే అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదిగోండి సర్ప్రైజ్, వండరింగ్. ఇదేంటంటే నార్మల్గా కావాలంటే ఓన్గా రాసుకునేటటువంటి స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఆలోచించి బాగా రాసుకోవచ్చు. అయితే వీటికి మాత్రం ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. వాట్ మేడ్ ద యంగ్ సీగల్ డైవ్ ఇన్ టు ద స్కై? ఆకాశంలోకి డైవ్ కొట్టాల్సినంత అవసరం పిల్ల పక్షికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? హంగర్, యాంగర్, ఫియర్. హంగర్ అంటే ఆకలి, ఓకే. యాంగర్ అంటే కోపం, ఫియర్ అంటే భయం. హంగర్ వల్ల వచ్చింది. ఎంతసేపు మీరు నా ముందు తింటారో తినండి, నేను మాత్రం ఇక్కడ నుంచి కదలనని భీష్మించుకొని కూర్చుంది ఆ పిల్ల సీగల్. దాంతో వాళ్ళమ్మ ఏం చేసింది? చేప పిల్లని ఎరగా వేసింది. చేప పిల్ల కోసం ఏం చేసింది? డైవ్ కొట్టింది. వై డిడ్ యంగ్ సీగల్స్ హార్ట్ స్టాండ్ స్టిల్? ఎందుకని గుండె ఒక్కసారిగా అయిపోయింది? సీగల్ ఫెల్ ఇంటు ద వాటర్. సీగల్ వెళ్ళి వాటర్లో పడింది కాదు, పడలా. ద సీగల్స్ మదర్ మ్యాడెన్ హిమ్. సీగల్ వాళ్ళ అమ్మ పిచ్చి పట్టేటట్టు చేసింది. పిచ్చి పట్టేట్టు చేయాలి, ఆకలి పిచ్చి పట్టేటట్టు చేసింది. ద సీగల్ వాజ్ టెరిఫైడ్ టు ఎంటర్ ద స్పేస్ అవుట్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్. ఇది మనం చూసుకుంటే ఉందన్నమాట. అవుట్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ అనేది మనకి ఇక్కడ మనకు కనబడుతుంది. అవుట్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే అదిగోండి ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంటంటే ఒక్కసారిగా దూకేసరికి ఇంకేం లేదు, భయపడిపోయింది, వణికి చచ్చింది అనమాట. సి ఆన్సర్ దీనికి. ద సీగల్ వాజ్ టెరిఫైడ్ టు ఎంటర్ ద స్పేస్. బాగా భయపడిపోయింది ఆ ఏదైతే ఖాళీ ప్రదేశంలోకి పడిందో దానివల్ల. వాట్ మేడ్ ద సీగల్ ఫియర్లెస్? సీగల్ తర్వాత భయం అనేది పోయింది ఒక్కసారిగా. ఎందుకు? ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లైట్ ఇన్ టు స్కై. ఆకాశంలో ఎగరడం వల్ల. సైట్ ఆఫ్ ఫిష్ వల్ల మ్యాడ్నెస్ వచ్చింది. ఒక్కసారిగా ఆకలి నుంచి వచ్చేటటువంటి ఎన్ని ఎంకరేజ్మెంట్ ఆఫ్ సిబ్లింగ్స్. అసలు ఉన్న ఏదైతే పిల్ల పక్షులు, అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లి వీళ్ళంతా కూడా ఎవరు ఎంకరేజ్ చేయలే. దా కమాన్ అని అంతేలా చేస్తాడులే వాడు అన్నట్టు ఉన్నాయి. తల్లి మాత్రం ఆ విధంగా అనుకోలే. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లైట్ ఇన్ టు ద స్కై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈగల్ని ఫియర్లెస్గా చేసింది ఏంటంటే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లైట్ ఇన్ టు స్కై. ఆకాశంలోకి ఎగరడం. ఆ చేపను చూసుకొని దూకింది. యాక్చువల్గా వచ్చేస్తుంది తల్లి, మెదడు క్యాలిక్యులేట్ చేసింది అనమాట. ఈ వేగంతో వస్తుంది కాబట్టి నేను వెళ్ళేసరికి క్లిఫ్ మీద అలా కూర్చుంటుంది తల్లి పక్షి, మా అమ్మ వెళ్ళిపోయి తినేద్దాను. ఎంతకాడికి రాదే స్కిల్ ఉపయోగించింది తల్లి. గాలిలోనే అలా 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 కొట్టుకుంటా ఉంది. వచ్చేస్తుంది అనుకుంది, ఇది మాత్రం దూకేసింది అనమాట. అట్లా నెక్స్ట్ మనం క్వశ్చన్లు చదువుదాం. ముందు క్వశ్చన్లు చదివితే మనకి ఈజీగా ఉంటుంది ఆన్సర్లు అనేవి. హూ డస్ హీ రిఫర్ టు? ఇందులో హీ అనే ఎవరు కాబట్టి జాగ్రత్త చదివేటప్పుడు హీ మీద దృష్టి పెడతాం అనమాట. ఆ తర్వాత హౌ డిడ్ హీ టెర్రరైజ్ ద విలేజర్స్ని భయపెట్టాడు అనమాట. ఎవరు? అతను భయపెట్టాడు. ఎలా భయపెట్టాడు? హౌ అంటే ఎలా, హూ అంటే ఎవరు. వేర్ వాజ్ హీ లాక్డ్ ఇన్? వేర్ అంటే ఎక్కడ లాక్ చేయబడ్డాడు. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పర్సన్ ఆర్ యానిమల్ ఇన్ సెకండ్ స్టాంజా? సెకండ్ స్టాంజాలో ఆ మూడ్ ఆఫ్ యానిమల్
యానిమలే. ఎందుకంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పోయం యొక్క పేరును మనకిస్తారు. ఏ టైగర్ ఇన్ ద జూ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యానిమలే. ఎలా ఉంది? ఎగని బాధతో ఉందా? ప్రైడ్ గర్వంతో ఉందా? రిలాక్స్ చాలా రిలాక్స్డ్‌గా ఉందా? వాట్ ఈస్ ద లాస్ట్ వాయిస్ హి హియర్స్ ఇన్ ద పోయం? ఈ పోయంలో లాస్ట్ వాయిస్ ఏంటి? ఏది వింటున్నది? చూద్దాం. పోయం చదువుదాం. హీ షుడ్ బి స్నాలింగ్ అరౌండ్ హౌసెస్. ఇళ్ళ చుట్టూ ఏం చేసేది? తన పళ్ళు చూపించుకుంటా తిరిగేది. అట్ ద జంగిల్స్ ఎడ్జ్. ఈ ఏదైతే అరణ్యం ఉందో ఈ అరణ్యాన్న చివర్న ఏం చేసేదంటే ఆ ఇళ్ళగల్లని అందరినీ కూడా భయపెడుతూ ఇళ్ళో ఎవరైతే ఉంటారో వాళ్ళని పారిపోయేటట్లు చేయడం అన్నారు. బేరింగ్ హిజ్ వైట్ ఫ్యాంగ్స్. తన యొక్క పళ్ళు చూపించుకుంటూ కోరలు చూపించుకుంటూ హీస్ క్లాస్ గోల్డ్. మనం ఏం చెప్తాం? గోల్డ్ అని చెప్తామా? పంజా అంటాం. టెర్రరైజింగ్ ద విలేజెస్. ఎలా భయపెడుతుంది అడిగారు. హౌ ఎలా భయపెడుతుంది? ఎలా భయపడుతుందంటే బేరింగ్ వైట్ ఫ్యాంగ్స్ హీస్ క్లాస్ టెర్రరైజింగ్ ద విలేజర్స్. అవి చూపించుకుంటా షోయింగ్ వైట్ ఫ్యాంగ్స్ అండ్ హీస్ క్లాస్ చూపించుకుంటా భయపెడుతుంది. ఈజ్ లాక్డ్ ఇన్ కాంక్రీట్ సెల్. ఇది కూడా అడిగాడు. వేర్ ఈజ్ ఇట్ లాక్డ్ అని. ఎక్కడైనా కాంక్రీట్ సెల్లో లాక్ అయితే చేయబడింది. ఈ స్ట్రెంగ్త్ బిహైండ్ బాష్ స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హీస్ కేజ్. ఇప్పుడు ఏం చేస్తుంది? కేవలం మాట వేసుకుంటుంది. దేని ఎట్లా? ఆ ఏదైతే కేజ్ బోన్ వరకు ఉందో ఆ ప్రదేశం వరకే దాని యొక్క బలమైన ఏదైనా. ఇగ్నోరింగ్ విజిటర్స్. ఎవరైతే చూడడానికి వచ్చారో ముందు పళ్ళు చూపించేది, తన పంజా చూపించేది, అవన్నీ చూపించి భయపెట్టాలని చూసేది. వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు చూసేవాళ్ళు. కాబట్టి ఇంకా ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టింది. ఈ హియర్స్ ద లాస్ట్ వాయిస్ ఎట్ నైట్. లాస్ట్ వాయిస్ అనేది కూడా చూసాం మనం క్వశ్చన్లో. కాబట్టి ఏంటి ఆ లాస్ట్ వాయిస్ అంటే ప్యాట్రోలింగ్ కార్స్, గస్తీ తిరిగేటటువంటి వాహనాలు. అండ్ స్టేస్ విత్ బ్రిలియన్స్ ఐస్ ద ఆల్ ద ఎట్ ద బ్రిలియన్ స్టార్స్. ఇక ఏం చేస్తుంది అంటే ఆకాశం వైపు చూసి నక్షత్రాలను చూసుకుంటుంది. ఇక్కడ హూ డస్ హీ రిఫర్ టు? కొన్నిసార్లు పేపర్ జాగ్రత్తగా చదవాలని, ఎందుకంటే ఆన్సర్ అనేది మన కోసం అక్కడే పక్కనే తిరుగాడుతుంది. నన్ను చూడండిరా అనేసి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే టైగర్ ఈజ్ ద థింగ్ అనమాట. ఇక్కడ యానిమల్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూస్తుంది. హూ డస్ హీ రిఫర్ టు అంటే టైగర్ అన్నమాట, పులి. హౌ డిడ్ హీ టెర్రరైజ్ ద విలేజర్స్? ఎలా టెర్రరైజ్ చేసింది అంటే వైట్ ఫ్యాంగ్స్ క్లాస్ బై షోయింగ్. ఎలా చేసిందంటే బై షోయింగ్ చూపించి. ఏం చూపించింది? ఫ్యాంగ్స్ కోరలు, దాని పళ్ళు చూపిస్తుంది. అండ్ ఫ్యాంగ్స్ అండ్ క్లాస్ పంజా చూపిస్తా. చూసావా నా చెయ్యి ఎంత రఫ్గా ఉందో అన్నట్టుగా పంజా చూపించి మరి ఏం చేస్తుంది? పళ్ళు చూపిస్తుంది, అలానే పంజా చూపించి భయపెడుతుంది. వేర్ వాజ్ హీ లాక్డ్ ఇన్? ఎక్కడండి? ఫారెస్ట్ ఎడ్జ్లోనా? కాదు. ఫారెస్ట్ ఎడ్జ్లో సత్తా చూపిస్తుంది. ఓల్డ్ బిల్డింగ్లో కాదు. ఎక్కడుంది అంటే కాంక్రీట్ సెల్లో దాన్ని కట్టేశారు, అంటే ఉంచారు, బోన్లో ఉంచారు కాంక్రీట్ సెల్లో. చూడండి, అది కూడా అదిగోండి ఇక్కడ ఉంచండి కాంక్రీట్ సెల్. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద యానిమల్ ఇన్ సెకండ్ స్టాంజా? రెండో స్టాంజాలో బట్ హీఈస్ లాక్డ్ ఇన్ కాంక్రీట్ సెల్. పాపం బోనులో ఉంచారు. ఈ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్. ఆ బోన్లో దాని బలం ఎంత ఉన్నా ఏం లాభం? స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హిస్ కేజ్. ఆ బోన్ ఎంత దూరం ఉందో అంత దూరం ఏం చేస్తుంది? మాటేసుకుంటుంది. అంటే ఏమైనా జింకలు మాటేయడం అంటే మాటేసి దాడి చేయడం జరుగుతుంది. ఎవరు ఉంటారు దాడి చేయడానికి? ఎవరు లేరు. కాబట్టి దీని బతుకు ఎలా ఉంది? ఎగని బాధతో ఉంది. ప్రైడ్ గర్వం లేదు, ప్రైడ్ లేదు. రిలాక్స్డ్ చాలా రిలాక్సింగ్, అస్సలు బాధగా ఉంది. బాగా అడివంతా తిరిగే ఈ యొక్క పులిని బోన్లో పెడితే ఎట్లా ఉంటుంది? బాధతో ఉండిద్ది. వాట్ ఈస్ ద లాస్ట్ వాయిస్? చివరి వాయిస్ ఏంటి? లాస్ట్ వాయిస్ చూస్తే వాయిస్ ఆఫ్ విజిటర్స్. వాయిస్ ఆఫ్ విజిటర్స్ కాదు, పెట్రోలింగ్ కార్స్ అంటే గస్తీ తిరిగేటటువంటి వాహనాలు అనమాట. బ్రిలియన్ స్టార్స్ ఏం గొడవ చేయట్లా వినడానికి. చూసింది చివరిలో దేని చూసింది? నక్షత్రాలను చూసింది. వాయిస్ అంటున్నాడు ఇక్కడ. శబ్దం అంటే పెట్రోలింగ్ కార్స్, అది కూడా ఉంది చూడండి.
హీ హియర్స్ లాస్ట్ వాయిస్ ఎట్ నైట్. నైట్ పూట చివర వినబడేటటువంటి శబ్దాలు ఏంటంటే గస్తీ కాసేటటువంటి వాహనాలు, ఎక్కడికి పారిపోకుండా అన్నమాట. ఓకే. అండ్ స్టేర్స్ అంటే చూస్తుంది, చూడడం నక్షత్రాలు, వినే శబ్దాలు మాత్రం పెట్రోలింగ్ కార్స్ అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ 11 to 15 మనం చూద్దాం. ఇది వచ్చేసి థీవ్స్ స్టోరీ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. దొంగ ఎవరైతే ఉన్నారో ఆ దొంగ మనం థీవ్ స్టోరీలో చూసాం కదా. ఒకవేళ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అట్లానే మీకు ఐ కార్డ్స్లో కూడా వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి థీవ్ స్టోరీ లేదా సింపుల్గా ద థీవ్ స్టోరీ అని రాసి, లేదా పీసీవీ ఇంగ్లీష్ అనేసి యూట్యూబ్లో పీసీవీ సెర్చ్ ఉంటుంది కదా, పీసీవీ ఇంగ్లీష్ ద థీవ్ స్టోరీ అని గనక మీరు టైప్ చేసినట్లయితే మీకు పాఠ్యాంశం వస్తుంది, పూర్తిగా వినొచ్చు అనమాట ఈజీగా. ఐ అవోక్ లేట్ నెక్స్ట్ మార్నింగ్ టు ఫైండ్ దట్ అనిల్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ద టీ. ఇక్కడ దొంగ ఉన్నాడు, అనిల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి చాలా మంచోడు. ఏమి యాక్చువల్గా నిన్నంటే అతను దొంగ అని తెలిసినప్పటికీ కూడా ఆదరించి ఆయన మార్చడానికి చూస్తాడు. అనిల్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ద టీ. ఇక్కడ దొంగతనం చేసి దీనికి ముందు ఏం జరుగుతుందంటే దొంగతనం చేస్తాడు, పారిపోతాడు, ఆ డబ్బులు కట్టలు జోబులో ఉంటాయి. కానీ అరే నేను చదువుకుంటే ఇంకా గొప్పగా సంపాదిస్తాను, దీనికి కక్కుర్తి పడ్డానేంటి, అలవాటైనటువంటి పని చేసేసా, ఏం చేయడం, మోసం చేయడం, డబ్బులు దొంగతనం చేయడం ఇప్పుడు అనేసి మళ్ళా మనసు మార్చుకొని వెళ్తాడనమాట. మనసు మార్చుకొని వెళ్తాడు, వర్షంలో తడిసిపోయి ఉంటాయి ఆ నోట్లుని మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేస్తాడు గప్చుప్గా ఆ దొంగ. ఆ దొంగకి రకరకాల పేర్లు ఉంటాయి, ఒక్కొక్క పేరు మారుస్తూ ఉంటాడు అనమాట. ఈ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ టువర్డ్స్ మీ. ఇప్పుడు దొంగ చెప్తున్నాడు అనమాట, అనిల్ ఏం చేశాడంటే టీ చేసుకున్నాడు పొద్దున్నే లేచి. టీ చేసుకున్న అతను తర్వాత ఏం చేశాడంటే నా వైపు తన చెయ్యిని చాపడం జరిగింది. చెయ్యి చాపి ఏం చేశాడు, దేర్ వాజ్ ఏ 50 రూపీ నోట్, 50 రూపాయల నోట్ ఉంది అతని వేళ్ల మధ్య. ముందు మనం ప్రశ్నలు చదువుకుందాం అనుకున్నాం కదా, చూద్దాం. ముందు ప్రశ్నలు చదివితే కొంత క్లారిటీ అనేది మనకి రావడం జరుగుతుంది. మై హార్ట్ శాంక్, నా గుండె జారిపోయింది, గుండె జారిపోతాం అంటారే అదనమాట. హీ స్ట్రెచ్డ్ అవుట్ హీస్ హ్యాండ్, హీ ఎవరు, ఓకే అక్కడ మనం చూసాం. హీ న్యూ, వాట్ డిడ్ హీ నో, అతనికి తెలుసు, ఏం తెలుసు. తర్వాత ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్, నవ్వు దానంతట వచ్చింది, ఎందుకు. వాట్ విల్ ద నేరేటర్ ప్రాబబ్లీ డూ ఆఫ్టర్ దిస్, నేరేటర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేస్తాడు. అసలు దీనన్నిటికీ కూడా మనం అయితే చూద్దామండి ఏంది ఏం కథో ఏందో. ఓకే, ఇప్పుడు 50 రూపాయల నోట్ ఇచ్చాడు అనిల్ ఎవరికి, దొంగకి. ఐ థాట్ ఐ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్, అర్థమైపోయింది నేను దొంగతనం చేసిన విషయం అనిల్కి తెలిసిపోయింది. ఐ మేడ్ సమ్ మనీ ఎస్టర్డే, నిన్న కొంత డబ్బులైతే నాకు రావడం జరిగింది, అందుకని నేను నీకు ఇప్పుడు ఇస్తున్నాను. ఐ మేడ్ సమ్ మనీ ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్, నౌ యూ విల్ బి పెయిడ్ రెగ్యులర్లీ. కాబట్టి ఇక మీద నుంచి రెగ్యులర్గా నువ్వు పొందుతావు, ఏవైతే డబ్బులు ఉన్నాయో నీకు ఇస్తా ఉంటా శాలరీ లాగా. మై స్పిరిట్స్ రోజ్, ఒక్కసారిగా ఆ మాట అనేసరికి తెగ ఉత్సాహం వేసింది ఈ దొంగకి. బట్ వెన్ ఐ టుక్ ద నోట్, కానీ నోట్ తీసుకునేటప్పుడు ఐ సా ఇట్ వాస్ స్టిల్ వెట్ ఫ్రమ్ నైట్స్ రెయిన్, రాత్రి తడిశాడు, తడిస్తే నోట్లు కూడా తడిసినాయి. ఆ విషయాన్ని మర్చిపోయి అక్కడే పెట్టేశాడు. ఇప్పుడు పెట్టేశాడు, తీసుకున్న నోటు తడిగా ఉంది. టుడే విల్ స్టార్ట్ రైటింగ్ సెంటెన్సెస్, ఇక మనం ఏం చేద్దాం, రాద్దాం. ఏం రాద్దాం, ఇక మనం సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చేద్దాం. మై హార్ట్ శాంక్ అనేది ఇక్కడ ఉంది చూడండి, బిట్వీన్ హిస్ ఫింగర్స్ మై హార్ట్ శాంక్, గుండె ఒక్కసారి జారిపోయింది. ఎందుకని, డబ్బులు ఇచ్చేటప్పుడు అర్థమైపోయింది అవి తడిసి ఉన్నాయి కాబట్టి ఏదో మొత్తానికి అతను ఐ థాట్ ఐ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్, అయిపోయింది, కనుక్కున్నాడు, దొంగతనం చేశాడని తెలుసు, తీశాడని అన్నీ తెలుసు, కానీ మరలా ఎందుకు వచ్చాడనేది ఆలోచించాడు అనిల్. హీ న్యూ బట్ నేదర్ హిజ్ లిప్స్ నార్ హిజ్ ఐస్ షోడ్ ఎనీథింగ్, అంతా తెలుసు అనిల్కి, దొంగతనం జరిగింది, తాను మరలా వచ్చాననే విషయం తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కానీ ఎట్లాంటి ఎమోషన్ చూపించకుండా
ఐ స్మైల్డ్ ఎట్ అనిల్ ఇన్ మై మోస్ట్ అపీలింగ్ వే. ఇప్పుడు నవ్వు చాలా అద్భుతంగా వచ్చింది దొంగకి. అండ్ ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్. ఇంతకుముందు కావాలని నవ్వేవాడు, అలాంటిది ఇప్పుడు కావాలని నవ్వకుండా ఉన్నాడు. బట్ కానీ నవ్వు ఎలా వచ్చిందంటే ఆటోమేటిక్గా వచ్చేసింది, వితౌట్ ఎనీ ఎఫర్ట్, ఎలాంటి ఎఫర్ట్ లేకుండానే. మై హార్ట్ శాంక్. వాట్ డస్ ద సెంటెన్స్ మీన్? నా గుండె ఒక్కసారిగా జారింది. అంటే హీ జంప్డ్ అప్ అండ్ డౌన్, కిందికి పైకి దూకడం కాదండి. ఈ బికెన్ డిసప్పాయింటెడ్ కాదు. ఈ ఫెల్ట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ కాట్. ఒక్కసారిగా భయం పట్టుకుంది. అనిల్ నన్ను పట్టేసుకుంటాడేమోనని. ఐ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్. కాకపోతే అనిల్ బయటపడకుండా ఇంకా కొన్ని మంచి మాటలు చెప్పాడు. ఇక నుంచి నేను నీకు సెంటెన్సెస్ నేర్పిస్తాను, అంతేకాదు రెగ్యులర్గా జీతం కూడా ఇస్తానని. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్. హూ డస్ హీ రిఫర్ టు? హీ ఎవరు ఇక్కడ? హీ అంటే ఇక్కడ వచ్చేసి అనిల్. అయితే అనిల్ ఏం చేస్తాడు? పబ్లిషరా కాదు, దొంగ కాదు, రైటర్, రాస్తాడనమాట అనిల్. హీ న్యూ. వాట్ డిడ్ హీ నో? హీ న్యూ, అతనికి తెలుసు. ఎవరికి తెలుసు? అనిల్కి తెలుసు. ఏం తెలుసు? హీ న్యూ దట్ ఇట్ రెయిన్. వర్షం పడిందని తెలుసు. వర్షం పడిందని తెలియకల్లా నిద్రపోతున్నాడు. హీ న్యూ దట్ హీ స్టడీ వెల్. బాగా చదివానని తెలుసు. ఇది కాదు. హీ న్యూ దాట్ హరి ట్రైడ్ టు స్టీల్. హరి దొంగ ఎవరైతే ఉన్నాడో ఆ దొంగ ఏం చేశాడు? దొంగతనం చేశాడనే విషయం అనిల్కి తెలుసు. అది హరి కూడా తెలిసిపోయింది. ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్. వై? ఇప్పుడు నవ్వు దానంతట అదే వచ్చింది. కారణం ఏంటి? ఒకటి, రెగ్యులర్గా జీతం పొందబోతున్నాడు. 50 రూపాయల నోటు ఇచ్చాడు, రెగ్యులర్గా జీతం పొందబోతున్నాడు. అండ్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాడు. అందుకని. ద ఇన్సిడెంట్ వాజ్ అమ్యూజింగ్. హీ థాట్స్ వర్ క్లీన్. సో ఫార్ హీ హెల్డ్ ద స్మైల్ బ్యాక్. ఇక్కడ విషయం ఏంటంటే అతని ఆలోచనలు చాలా క్లీన్గా ఉండడం వల్ల నవ్వు తనంతట తానే వచ్చింది. అంతకుముందు వచ్చేది కాదు. ఎందుకు వచ్చేది కాదంటే లోపల ఒకటి పెట్టుకొని ఉండేవాడు. కావాలని తెచ్చి పెట్టుకున్న నవ్వుతో హరి నవ్వేవాడు. వాట్ విల్ ద నేరేటర్ ప్రాబబ్లీ డూ ఆఫ్టర్ దిస్? నేరేటర్ అంటే ఎవరు? అనిల్. హీ విల్ హెల్ప్ ద పూర్ని హెల్ప్ చేస్తాడు. హీ విల్ చేంజ్. నేరేటర్ ఎవరంటే ఇట్స్ హరి, దొంగ అనమాట. హీ విల్ చేంజ్ హిస్ బిహేవియర్. అతని ప్రవర్తనని మార్చుకుంటాడు. నేరేటర్ మనకు చెప్తుందంతా కూడా దొంగే, తాను చేసింది. క్షమించాలి, అనిల్ అనుకున్నా. అనిల్ కాదు, ఇట్స్ హరి అనమాట. హరి ఏంటంటే ఇతను చెప్తున్నాడు మనకు కదా, ఏంటంటే అనిల్ అనేటటువంటి ఉన్నాడు, ఈజీగా మోసం చేయొచ్చు అనుకున్నాను, కానీ నా జీవితం నిన్ను మార్పులు వచ్చేసని హరి చెప్పడం జరిగింది. అతని బిహేవియర్ని ఇప్పుడు మార్చుకుంటాడనమాట. సెక్షన్ ఏలో మనకు 17 ప్రశ్నలు దాకా ఉంటాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి ఏంటంటే ట్రీ డయాగ్రామ్. ఈ ట్రీ డయాగ్రామ్ బదులు పై డయాగ్రామ్ ఉండొచ్చు, బార్ డయాగ్రామ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఈ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటాయి. పై చార్ట్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే టోటల్ ప్రతిదీ బార్ డయాగ్రామ్ కానివ్వండి, అన్నీ కూడా ఇందులో డిస్కస్ చేయబడి చక్కగా మీకు అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా సింపుల్గా మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఇక ఇందులో మనం ముందు ప్రశ్నలు అనేవి చదువుకుంటే కొంత టైం సేవ్ అవుతుంది. వాట్ డస్ ట్రీ డయాగ్రామ్ షో? చూడండి, ఈ ట్రీ డయాగ్రామ్ అనేది ఏం తెలుపుతుంది? ఎప్పుడైనా సరే ఈ ప్రశ్నకి పైన ఉన్నటువంటి చిత్రపటం దేని గురించి అనేది మొదటి ప్రశ్న అవుతుంది. జనరల్గా ఏంటంటే అప్పుడు టైటిల్ ఏంటంటే ఆన్సర్ అవుతుంది. దేని గురించి అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి అనేసి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్? హౌ మెనీ అంటే ఎన్ని. హౌ మెనీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ షోన్ ఇన్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్? పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎన్ని ఉన్నాయి? ఆ తర్వాత విండ్ ఇన్స్ట్రుమెంట్, కింద వాటిలో విండ్ ఇన్స్ట్రుమెంట్ ఏది? కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? చూడండి, ఇప్పుడు మనం దీన్ని కనుక చూసినట్లయితే వాట్ డస్ ట్రీ డయాగ్రామ్ షో అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి. తర్వాత హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్? ఎన్ని ఉన్నాయి అన్నాడు. విండ్ ఇన్స్ట్రుమెంట్స్, పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ విధంగా 3 అన్నమాట. 3 రకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. తర్వాత హౌ మెనీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ షోన్ ఇన్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్?
పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ని చెప్పడం జరిగింది అంటే 2 ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది. బ్యాంగింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే బాధేది, స్ట్రింగింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటేనేమో స్ట్రైకింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే కొట్టేది. డ్రమ్తో మనం ఏం చేస్తాం, ఆరతీయడం బాదుతూ ఉంటాం. జైలోఫోన్ వచ్చేసి ఓ చిన్న కర్ర లాంటిది ఉంటుంది, దాంతో కొడుతూ ఉంటాం. ఈ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి అనమాట 2. కాబట్టి ఇక్కడ మనం ఉన్నటువంటి థర్డ్ సి అనేది ఆన్సర్ అయితే అవుతుంది. ఆ తర్వాత విండ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది ఏంటి, ఈ మూడిట్లో ఏంటి? గిటారా, ఫ్లూటా, సైలోఫోనా? విండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే గాలి ఏదైతే పంపించడం ద్వారా చూసుకున్నట్లయితే అదిగోండి ఫ్లూట్ అనేది విండ్ ఇన్స్ట్రుమెంట్ కింద ఉంది. విండ్ ఇన్స్ట్రుమెంట్లో ఫ్లూట్ అనేది ఉంది చూడండి. కాబట్టి ఫ్లూట్ అనేది మనం అంటే మొదటే ఉంది అది. గిటార్ అనేది దేనికి, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ కిందికి వెళ్తుంది. అదిగోండి గిటార్ అనేది ఇక్కడ ఉంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే జైలోఫోన్ అనేది స్ట్రైకింగ్ ఇన్స్ట్రుమెంట్ దేని కింద అంటే పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ కింద అయితే ఉంది. ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్. డ్రమ్ ఈజ్ విండ్ ఇన్స్ట్రుమెంట్. విండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే గాలిని ఊదడం ద్వారా సంగీతాన్ని తెప్పించడం. డ్రమ్ ఇన్స్ట్రుమెంట్ అనేది బాధేది, బ్యాంగింగ్ అనమాట. కాబట్టి విండ్ ఇన్స్ట్రుమెంట్ కాదు. గిటార్ ఈ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. గిటార్లో ఏముంటాయి, తీగలు ఉంటాయి, అదే చెప్తున్నాడు. ఎస్. మౌత్ ఆర్గాన్ ఈస్ పర్కషన్ కాదండి, మౌత్ ఆర్గాన్ ఈస్ విండ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కావాలంటే మనం చూడొచ్చు, విండ్ ఇన్స్ట్రుమెంట్ చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ విండ్లో డ్రమ్ ఉందా చూడండి, విండ్ ఉంది, డ్రమ్ ఉందా, మౌత్ ఆర్గాన్, బ్యాక్ పైపు, హార్న్, క్లాన్, ఫ్లూట్. ఇదే మనకి మౌత్ ఆర్గాన్ ఏమన్నాడు, వేరే ఇన్స్ట్రుమెంట్ కిందకి ఇచ్చాడు, కానీ అది విండ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. మనం రాసింది ఏదైతే గిటార్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్లో చూద్దాం. అదివన్నీ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, గిటార్. ఓకేనా? ఆ విధంగా మనం చూసినట్లయితే అన్ని ఆన్సర్లు అనేవి మనం చేయడం అనేది జరిగింది. ఇక 17th జంబుల్డ్ క్వశ్చన్స్ అనమాట. ఈ జంబుల్డ్ క్వశ్చన్స్ ఎలా అనేది చూద్దాం. చూడండి, దేనికైనా సరే మనం ముందు ప్రశ్నలు చదివితే కొంత టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ప్రశ్నలు చదువుదాం. క్రోస్ వెంట్ టు జాకల్ అండ్ సాట్ హీస్ అడ్వైస్. ఈ ఏవైతే కాకులు ఉన్నాయో, జాకల్ అంటే నక్క దగ్గరికి వెళ్ళిపోయి, గుంట నక్క దగ్గరికి వెళ్ళిపోయి అడ్వైస్ కోరుకున్నాయి. ఓకే, ఇవి మనకు వచ్చేసి కంటెంట్ వర్డ్స్ అంటారు వీటిని. పవర్ఫుల్ ఎనిమీస్ కెన్ బి ఓవర్కమ్ విత్ యూజ్ ఆఫ్ విట్. విట్ అంటే తెలివి. ఎవరైతే పవర్ఫుల్ ఎనిమీస్ ఉంటారో వాళ్ళని ఎలా జయించవచ్చు అంటే మన తెలివితేటలతో జయించవచ్చు. బలమైన వాళ్ళని తెలివితేటలతో జయించవచ్చు. 2 crows prepared a nice nest, made it their home. నెక్స్ట్ హోమ్గా చేసుకున్నాయి. ఏవి? 2 కాకులు. ద జాకల్ అష్యూర్డ్ బర్డ్స్ అండ్ ఆస్క్ ద బర్డ్స్ టు బి బ్రేవ్. ధైర్యంగా ఉండమని నక్కైతే చెప్పడం జరిగింది. దేర్ వాజ్ ఎ బ్లాక్ కోబ్రా ఇన్ ద హాలో అండ్ ఏట్ ద న్యూలీ బార్న్ బర్డ్స్. బ్లాక్ కోబ్రా ఉంది. ఓకే, నల్లటి తాచు. ఇప్పుడు వీటిని మనం జస్ట్ చదవడం వల్ల ఏంటంటే మనం అర్థం చేసేసుకున్నాం. ఓకే, అర్థమైపోయింది ఏంటి కదా ఏంటనేసి. ఇప్పుడు మనం జంబుల్డ్ సెంటెన్సెస్ తలబాదుకోవాల్సిన అవసరం అయితే లేదు. టైం వేస్ట్ చేసుకోకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు అదే ఆర్డర్లో ఇక్కడ మనకు అవైలబుల్గా ఉందా లేదా, ఏ ఆర్డర్లో ఉన్నాయి అనేది చూసుకోవాలండి. ఓకేనా? అయితే మనకు కథ తెలిసి ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ అదే కథని కొంచెం అటు ఇటుగా ఇవ్వచ్చు. చూద్దాం. There was a big banyan tree where 2 crows, husband and wife, had prepared nice nest and made their home. చూడండి, హోము అండ్ నెస్ట్, వాటి గూడు తయారు చేసుకున్నాయి, వాటిని ఇంటిగా చేసుకున్నాయి. ఏవి? 2 కాకులు. అదే కదా మనకి ఇక్కడ అడిగింది. చూడండి, నెక్స్ట్ హోము, ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ హోమ్. ఓకే, అంటే సి మనకు కనబడింది. ఎక్కడుంది సి? మొదట. ఓకే, సి అనేది ఇక్కడ మనకు కనబడింది. సి. తర్వాత మనం చూసుకున్నట్లయితే తర్వాత స్టోరీలోకి వెళ్దాం. ఇన్ ద హాలో ఆఫ్ సేమ్ ట్రీ లివ్డ్ ఏ బ్లాక్ కోబ్రా. నల్లటి తాచు ఉంది. ఇక్కడ చూడండి, దేర్ వాజ్ ఎ బ్లాక్ కోబ్రా ఇన్ ద హాలో అండ్ 8 న్యూలీ బార్న్ బర్డ్స్. నల్ల తాచు ఉంది. ఓకే, 8 అనేది వచ్చిందా లేదా? 8 లేకపోతే దాని ఈట్ అని ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. The crows had a problem because the black cobra would climb up and eat the newborns. వచ్చేసింది.
కాబట్టి ఎక్కడుంది ఈ తిన్నో అనేది? దేర్ వాజ్ అ బ్లాక్ కోబ్రా ఇన్ ద హాలో అండ్ ఏట్ ద న్యూలీ బోర్న్ బర్డ్స్. ఈ కూడా వచ్చేసింది. ఎక్కడుంది? నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఇది ఆర్డర్ అవుతుంది మనం రాసుకునేది. వెన్ ఎవర్ ద ఫీమేల్ క్రో హ్యాచ్ హర్ ఎగ్స్. ఆ ఏవైతే గుడ్లు ఉన్నాయో ఆ గుడ్లు తినేసేది. ఏది? బ్లాక్ కోబ్రా. దే కుడ్ డూ నథింగ్ టు సేవ్ దెమ్. వాటిని కాపాడుకోవడానికి ఈ కాకులకి ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు క్రోస్ వెంట్ టు జాకల్. అప్పుడు కాకులు ఏం చేసినాయి? ఈ నక్క దగ్గరికి వెళ్ళినాయి. ద క్రోస్ వెంట్ టు జాకల్ అండ్ సాట్ హిజ్ అడ్వైస్. అదిగోండి ఏ కూడా వచ్చేసింది. ఇక్కడ మనం రాయడం జరుగుతుంది. ఏ. దే నారేట్ హూ లివ్ నియర్ బై బనియన్ ట్రీ టు సీక్ హిజ్ అడ్వైస్. సో అడ్వైస్ అనేది అదిగోండి జాకల్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ ఏ అనేది రాసేసాం. దే నారేటెడ్ ఎవ్రీథింగ్ టు హిమ్ అండ్ రిక్వెస్టెడ్ హిజ్ అడ్వైస్ ఫర్ దెమ్ టు గెట్ రిడ్ ఆఫ్ దేర్ ప్రాబ్లం. వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని ఎట్లాగైనా సరే ఆ ఏదైతే బ్లాక్ కోబ్రా దాని పీడ వదిలించుకోవడానికి మార్గం అయితే అడగడం జరిగింది. ఓకే. దే సెడ్, ఓ ఫ్రెండ్, ఇట్ హ్యాస్ బికమ్ డేంజరస్ టు లివ్ హియర్. వాళ్ళు చెప్పారనమాట, మిత్రమా ఇక్కడ బతకడం చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ టెల్ us హౌ కెన్ వి ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ బీయింగ్ ఈటెన్ అప్ బై ద విక్డ్ బ్లాక్ కోబ్రా. కాబట్టి ఈ నల్లటి తాచ్ అనేది ఏం చేస్తుంది? బతకడం కష్టంగా చేసేస్తుంది, తినేస్తుంది. అప్పుడు ద జాక్ రిప్లైడ్, ప్లీజ్ డోంట్ గివ్ అప్. మీరేమి మీ ఆశను వదులుకోవద్దు అన్నాడు. ఇక్కడ ఏం చేశాడు అంటే షూట్ బర్డ్స్ అండ్ ఆస్ ద బర్డ్స్ టు బి బ్రేవ్. అంటే ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఇన్ని జరుగుతుంది కాబట్టి ధైర్యంగా ఉండమని చెప్పమన్నాడు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఈవెన్ పవర్ఫుల్ ఎనిమీస్ కెన్ బి ఓవర్కమ్ విత్ ద యూజ్ ఆఫ్ విట్. విట్ అనేది బి ఉంది. దీనికన్నా ముందు ఏం వచ్చింది? అష్యూరెన్స్ వచ్చింది. బీ బ్రేవ్ అనేది ఇప్పుడు విట్ అనేది డైరెక్ట్ కనబడింది బి. ఇప్పుడు చివర్లో బి ఉంది. ఇక్కడ మధ్యలో ఏం జరిగింది? దే నారేటెడ్ ఎవ్రీథింగ్ టు హిమ్. ప్రతిదీ చెప్పారు. అడ్వైజ్ అడిగారు. ఓ ఫ్రెండ్, ఇట్ హ్యాస్ బికమ్ డేంజరస్ టు లివ్ హియర్. ఇక్కడ చాలా చాలా భయంకరంగా ఉంది బతకడానికని. ప్లీజ్ టెల్ us హౌ కెన్ వి ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ బీయింగ్ ఈటెన్ అప్ బై ద విక్డ్ బ్లాక్ కోబ్రా. ఈ నల్ల తాచుపాపు నుండి మమ్మల్ని కాపాడండి. అప్పుడు జాకల్ రిప్లై చేశాడు, డోంట్ గివ్ అప్ అంటే బ్రేవ్ అని. బీ బ్రేవ్, మీరు ధైర్యంగా ఉండండి అనేసి. కాబట్టి డి అనేది ఇక్కడ ఉంటుంది. డైరెక్ట్గా బ్రేవ్ అనేది లేకపోయినా డోంట్ గివ్ అప్ ఉంది చూసారా, అదన్నమాట బ్రేవ్ అనేది. కాబట్టి డి కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం అంటే విట్ చివరి అనేది కన్ఫామ్ అయిపోయింది. బి ఇక మిగిలింది డి. కాబట్టి మనం ఒకవేళ తెలియకపోతే డోంట్ గివ్ అప్ ఇవి తెలియకపోతే మనం ఇట్లా కొంచెం జాగ్రత్తగా అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. కాబట్టి సిఈఏడిబి అనేది ఆన్సర్ అవుతుంది. సిఈఏడిబి అనేది ఆన్సర్ అవుతుంది 5 మార్కులకి. ఇది సెక్షన్ ఏకి సంబంధించి. సెక్షన్ బి అనేది నెక్స్ట్ మనం ఇంకొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.